హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. సో ఏసీలో ఉన్న మిర్చి ధరలు ఏవైనా పెరిగే అవకాశం ఉన్నదా? అదేవిధంగా ఈ యొక్క మిర్చి ధరలు ఏ విధంగా కొనసాగుతున్నవి సో అనేది తెలుసుకుందాం. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అయితే మనకు ఇవాళ మనం మార్కెట్కి వెళ్ళి మనకు ఏసీల కాడ అక్కడక్కడ అయితే కొనుగోలు అయితే చేస్తూ ఉన్నారు. నేను వెళ్ళి చూడడం జరిగింది. ఆ యొక్క ధరలను మీకైతే చెప్పడం జరుగుతూ ఉంది. ఏసీ కాడ వచ్చేసి మనకు 14,000 నుండి 14,500. సో సూపర్ డీలక్స్ క్వాలిటీలు ఉన్నట్లయితే 14,800 వరకు పెట్టి అయితే కొనుగోలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క మిర్చి ధరలు అనేసి ఏసీలో ఉన్న వాటికైనా పెరుగుతాయా అంటే ఇంకొక 1,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉన్నదనేసి చెప్తూ ఉన్నారు. సో ఇక ఎన్ని రోజుల్లో అయితే పెరుగుతుందనేసి అది ఒక క్లారిటీగా అనేసి లేదు. కాకుండా మిర్చి ధర అయితే కనీసం 16,000 రూపాయల వరకు అయితే వెళ్ళే అవకాశం ఉన్నదనేసి మార్కెట్ నిపుణులు అయితే వ్యాపార వర్గాల నుంచి చెప్తూ ఉన్నారు. అయితే ఈరోజు వచ్చేసి మనకు ఖమ్మంలో ఈ ఏసీల కాడ అయితే కొనుగోలు అయితే చేస్తూ ఉన్నారు. సో మంచి సూపీరియర్ డీలక్స్ క్వాలిటీ ఉన్న కాయలు అయితేనే మనకు 14,000 నుండి 14,700 వరకు అయితే కొనుగోలు అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకు ఊర్లో మనకు లాస్ట్ కటింగ్ అయిపోయిన కాయలు కూడా అక్కడక్కడ ఈ రైతుల దగ్గర కింటా 2 క్వింటాలు ఇట్లా కొన్ని చోట్ల ఉన్నవి. సో వాళ్ళు కొనుగోలు చేసేది 6,000 నుండి 8,000 వరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు. సో రైతులు అమ్మే కాడ ఊర్లో అమ్మేటప్పుడు తమ యొక్క కాటాలను అదేవిధంగా ఎప్పటికప్పుడు డబ్బులను తీసుకొని మిర్చిని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు మార్కెట్లో వచ్చినప్పుడు అయితే మనకు మధ్యలో కమిషన్ ఏజెంట్ అనేసి ఉంటారు. మనకు ఊర్లో అయితే ఆ యొక్క కమిషన్ ఏజెంట్ అనేసి ఎవరు ఉండరు. ఆ విధంగా మనకు చూసుకొని మీరు ఊర్లో అమ్ముకునేటప్పుడు అమ్ముకోవచ్చు. అదేవిధంగా మనకు ఈ యొక్క ఏసీలో వచ్చేసి మనకు స్టాక్ వచ్చేసి మనకు దాదాపుగా ఆంధ్ర తెలంగాణలో కలిపి అదేవిధంగా మొత్తం మనకు కర్ణాటక ఇవన్నీ 2 కోట్ల టిక్కీలు అయితే స్టాక్ అనేసి ఉన్నదంట. సో మన ఇందులో వచ్చేసి మనకు పాత ఎంత ఉంది అదేవిధంగా కొత్తది ఎంత ఉందనేసి మనకు పూర్తి డీటెయిల్స్ అనేసి ఇంకొక 2-3 రోజుల్లో అయితే వచ్చే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా అయితే మిర్చి మార్కెట్లోని ఏసీ ధరలు అయితే కొనుగోలు చేస్తున్నాననేసి మీకు అప్డేట్ అనేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మళ్ళీ వినండి. సో 14,000 నుండి 14,700 వరకు అయితే సూపీరియర్ డీలక్స్ క్వాలిటీలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా దీని యొక్క ధరలు వచ్చేసి మనకు వచ్చే ఎన్ని రోజుల్లో మనకు ఈ 1,000 రూపాయలు అయితే మార్జిన్ అయితే కదలిక వచ్చే అవకాశం ఉన్నది మనకు చెప్తా ఉన్నారు. సో ఈ యొక్క 1,000 రూపాయలు ఎన్ని రోజుల్లో పెరుగుతాయనేసి మనకు ఇంకా తెలియదు. కాకుంటే మనకు 1,000 రూపాయలు అనేసి ఇంకా పెరిగే అవకాశం ఉన్నదనేసి చెప్తా ఉన్నారు. సో అమ్ముకునేటప్పుడు చూసి కొంచెం అదేవిధంగా కమిషన్ ఎంత పోతుంది అదేవిధంగా ఈ యొక్క కూలీ ఖర్చు ఎంత అనేసి చూసి మీరు అమ్ముకోవాల్సి ఉంటుంది. సో సీడు అదేవిధంగా మీరు ఇంకా తీసుకునే ముందు కంపల్సరీగా బిల్లు అనేసి కంపల్సరీగా తీసుకోండి. సో ఏ సీడు తీసుకున్నారైతే కంపల్సరీ బిల్లు అయితే తీసుకునండి. సో ఈ విధంగా అయితే ఖమ్మం మిర్చి మార్కెట్లోని మిర్చి ధరలు ఉన్నాయి. సో బాయ్, అందరికీ ధన్యవాదాలు.